సో ఆ అమ్మాయితో కంఫర్టబుల్గానే లేదు. సో మన తెలుగు వాళ్ళు కంఫర్టబుల్గా చేస్తారు. నా ఉద్దేశం ఆ అమ్మాయిని తక్కువ చేయటం, నిన్ను తక్కువ చేయటం. అంటే మనం జనరల్గా ఏంటంటే తెలుగు వాళ్ళు చెయ్యరు సార్, రారు సార్, మనకి రారు, తెలుగు వాళ్ళకి ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది అంటారు. భయం కొంతమందికి, ఎక్స్పోజర్ ఉంటుందని, అది ఈ సీన్స్ ఇట్లా ఉంటాయని. సో వైష్ణవి బాగా చేసింది కదా, చాలా బాగా చేస్తుంది అసలు. అసలు అంటే మన వాళ్ళకి ఇంకా లోపల బ్రెయిన్లో కొన్ని ఉన్నాయి సార్. యాక్చువల్లీ సీరియల్లో చేసిన వాళ్ళతో పెట్టుకోరు, చెల్లెలి క్యారెక్టర్లు చేసిన వాళ్ళని పెట్టుకోరు, ఫ్రెండ్ క్యారెక్టర్ చేసుకొని పెట్టుకోరు. అంటే ఇప్పుడు వైష్ణవి అన్నీ చేసింది. చెల్లెలుగా, బన్నీకి చెల్లెలుగా యాక్ట్ చేసింది. సినిమాలు చేసింది అంతకుముందు. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ సిస్టర్స్ అని అమ్మాయి ఒక 6-7 సినిమాల్లో సిస్టర్ రోల్స్ చేసింది అమ్మాయి. అర్జున్ అంటే గుర్తొచ్చింది. అర్జున్, చిరంజీవి గారు వీళ్ళంతా నీకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే కదా. వాళ్ళతో ఎప్పుడు సినిమా చేస్తున్నాము. వాళ్ళు ఇవ్వాలి సార్ ఛాన్స్. వాళ్ళు దృష్టికి వెళ్ళటమే వాళ్ళు అన్ని ఫంక్షన్లకి నీకు వాళ్ళే ఉంటారు కదా. అంటే నాకు బేసిక్గా అంత స్టార్స్ డైరెక్షన్ చేయాలి అనే మైండ్ సెట్ లేదు సార్ యాక్చువల్లీ. అంటే నాకు చూశాను కదా నేను మామూలుగా వాళ్ళ సెట్లోకి వస్తేనే ఒక చిన్న వేరే అట్మాస్ఫియర్ ఉంటుంది అసలు. సో సినిమా మన చేతిలో ఉండదు అనే ఒక భయం అయితే ఉంది. కానీ మా ప్రొడ్యూసర్ ఒప్పుకోవట్లేదు. నెక్స్ట్ సినిమా ఎవరినో ఒక హీరోని తీసుకొస్తే నువ్వు చేయాల్సిందే అంటున్నారు. చూడాలి. కాదు, ఇట్లా కొన్ని నిజాలు బయటకు మాట్లాడితే నీకు ఇబ్బంది ఉండదు? ఏముంది సార్ ఇబ్బంది, నాకు సంపూర్ణ సినిమా చేయడం వచ్చు, మళ్ళీ చేసుకుంటా. అట్లా కాదు కదా. ఇప్పుడు మనం ఒకసారి డైరెక్టర్ అయిపోయినాక, సక్సెస్ ఒకసారి వచ్చినాక ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి వెళ్ళాలి. అసలు ఏం లేదు సార్, కథలు చెప్పాలని కోరుకుంటుంది, రిలీజ్ హిట్లు కొట్టాలని కోరుకుంటుంది, కానీ పైకి వెళ్ళాలని కోరికేం లేదు. సినిమా తీయటము, ఆ ప్రాసెస్, రిలీజ్, ఇదే అల్టిమేట్గా చూపిస్తుంది. ప్యాషన్ ఉంటే ప్యాషన్ కడుపు నిండితే చాలు. ఈ మధ్య ఫేస్బుక్లో నీది ఒక పెద్ద కథ చూసా. కథ కాదు, ఈ ఏమంటారు, కృతజ్ఞత భావాలు ఉండట్లేదు జనానికి, అది ఇది అని చెప్పి ఎవరిని అంత హర్ట్ చేశారు, అంత పెద్ద పోస్ట్ పెట్టాం. ఎప్పుడు సార్ ఇది? ఈ మధ్య ఏదో పెట్టాం. మనిషిని గౌరవించే మనం ముందుకు తీసుకెళ్ళినాక వాళ్ళు మళ్ళీ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ సంపుకి నేను సంపుది కూడా ఎగ్జాంపుల్ పెట్టావు. అంటే అతను ఏం చేశాడని కాదు, పాపం ఇట్లా చేశాను, అతను రివర్ట్ అవ్వకపోవచ్చు, అటువంటిది ఏదో సంథింగ్ ఏదో ఉంది దాంట్లో పూర్తిగా. మేబీ కలర్ ఫోటో టైంలోనే పెట్టుంటానేమో. కలర్ ఫోటో టైంలో అది ఇప్పుడు మీకు ఎప్పుడు కనిపించుంటాయి. ఆ కలర్ ఫోటో టైంలో చాలా ఫ్రిక్షన్ జరిగింది సార్ బాగా, అంటే అందరి మధ్యలో. అంటే ఆ సినిమా నేను అనుకోవడం, అది నా కథ, నేను చాలా మనసు పెట్టి ఆ సినిమా తీయటం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది. నేను ఎంత ఫేస్ చేశాను నల్లగా ఉండటం గురించి, ఆ సింగిల్ సైడ్ లవ్లో పెయిన్ తాలూకు. ఆ టైంలో అందరితో నాకు ఆ టీం మొత్తం ఒకటైంది, నేను ఒకటి అవ్వాల్సి వస్తుంది. బట్ ఆ సినిమాని చివరి వరకు మోసుకెళ్ళింది నేను ఒక్కడనే, డౌట్ లేదు. నేను ఎంతో కొంత బన్నీవాస్ గారు. సో ఆ టైంలో ఏదో ఆవేశం వచ్చి పెట్టేస్తుంటాను అంతే. పెద్ద మెసేజ్ ఉందంటే మనం ఎవరికైనా ఏదైనా చేస్తాం కానీ వాళ్ళు మనని అంత బాధ పెట్టవచ్చు అనే సంథింగ్, దాని అర్థం ఉండొచ్చు. అంత బాధ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అని డౌట్ వచ్చింది. మనం ఆ రోజే ఫోన్ చేద్దాం అనుకున్నా, తర్వాత మళ్ళీ ఎందుకులే అని చెప్పి చేయలేదు. నాకు అంటే గ్రాటిట్యూడ్ అనేది సంపు ఒక్కడిలోనే నాకు బాగా తెలుస్తుంటుంది సార్. ఇప్పుడున్న వాళ్ళలో కూడా ఈ బేబీలో చేసిన వాళ్ళతో వచ్చిన ఉంటుంది, కానీ అలా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కదా. ఒక్కసారి నాకు అసలు నువ్వు ఎవరితో గ్రాటిట్యూడ్గా ఉన్నావురా, విఎన్ఐహెచ్ గారి కన్నా గ్రాటిట్యూడ్గా ఉన్నావా లేదా అసలు అని ఒక్కసారి చెక్ చేసుకుంటా. ఆయనే మామూలు కలవడం, విష్ చేయడం తప్ప. ఎండ్లో పెట్టాలి నాకు నేను మాత్రం అట్లా ఉన్నానా లేదా అని ఒక లైన్ పెట్టాలి. అయితే ఏంటంటే మనం సినిమాలు చేయటం అంటే మనం అందరం అంటే మెజారిటీ ఓ ప్యాషన్తో వస్తాం ఇక్కడికి. వచ్చినాక ఎవరికి చేశారనేది ఇక్కడ మనకేం తెలియదు. ఓ నీ కథ అద్భుతం అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాడి పెర్ఫార్మెన్స్ అద్భుతం అయ్యి ఉండొచ్చు, లేకపోతే డైలాగ్ రైటర్ది డైలాగ్ ఉండొచ్చు, డైరెక్టర్ చేసిన ఎగ్జిక్యూషన్ అయ్యి ఉండొచ్చు. ఏది వచ్చిందో కానీ మొత్తానికి టీం వర్క్ సక్సెస్ అవుతుంది. అయిన తర్వాత ఎవరికి ఉంటారు, ఎవరి చదువు ఆ సాగువాడికి వస్తాం. అంతే సార్. సో ఇప్పుడు మనతో కలిసి ఉంటారా, కలిసి ఉండరా, వెళ్ళిపోయారా, మనం దాన్ని ఆలోచించడం అనేది వేస్టే నా పాయింట్. ఉండాలి అనేది మానవత్వం, హ్యూమన్ థింకింగ్. కానీ వాళ్ళు ఉన్నారా లేరా అని ఆలోచించామంటే మన క్రియేటివిటీ చచ్చిపోతుంది, అనవసరం. మనం చాలా క్రియేటివ్గా ఆలోచించకపోతే నువ్వు ఆ 4 కథలు చేయలేవు. అంత క్రియేటివ్గా ఆలోచించే మనిషి ఎటువంటి ఆలోచించకూడదు అసలు.
ఆడు ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు. ఇడిగా ఇందాక చెప్పావే, ఆడు ఎవడు చేయకపోతే మళ్ళీ సంపు కాదు ఇంకో సంపుని పుట్టిస్తా. దట్ ఈస్ ద స్పిరిట్. అది ఉండాలి తప్ప మనకి వీడికి చేసాం మళ్ళీ చేయడేంటి, వీడికి ఆడికి చేసాం వీడికి చేయడం అనేది ఉండకూడదు. ఐ థింక్ నాకు ఈ మెచ్యూరిటీ వచ్చిందని అనుకుంటా. అంటే కలర్ ఫోటో టైంలో నాకు ఉన్నది, ఒక్క సినిమా కొట్టి బేబీ కొట్టి చెప్తా అందరికీ, ఎక్కి అందరితో మాట్లాడాలి, ఇది ఈ టైప్లో ఉండేది. కానీ బేబీ కొట్టిన మరుక్షణం నాకు అసలు కోపం పోయింది, అని పోయింది. అసలు టాపిక్ అది అసలు ఈరోజు మీరు మాట్లాడితే చెప్పానే కానీ నేను ఎక్కడ బయట మాట్లాడలేదు ఎవరి గురించి కూడా. ఐ థింక్ కోపం కూడా అనవసరం. అంటే మనం పడతానే ఉంటాం, కింద మీద పడతా ఉంటాం, నడుస్తూ ఉంటుంది. సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్లు వస్తాయి, కానీ ఆవేశం అనవసరం. ఎందుకంటే అది తమ్మారెడ్డి గారికి ఇప్పుడు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ఇప్పటికి అర్థమైందా అది అన్నా? లేకపోతే ఇంటర్వ్యూస్ చెప్తున్నారా? లేదు లేదు, నేను సీరియస్గా చెప్తాను. ఇప్పటికీ అది అర్థమైందా సార్, లేకపోతే ఎప్పటికీ అర్థమైందా అని మీకు? నేను పగబట్టలేదు, నేను పగబట్టలేదు, కానీ ఆవేశం బ్రాండ్ అంబాసిడర్. నాకు ఆవేశం ఇప్పుడు నాకు నచ్చకపోతే నీకు ఫోన్ చేసి ఏమైనా చండాలంగా తీసావు అని చెప్తానికి అది ఇప్పటికీ ఉంది, అది బాదు. సో నేను నీ నాటకంగా నీకు ఫోన్ చేసి ఇప్పుడు మొన్న బీబీ సక్సెస్ ఇచ్చినాక నెక్స్ట్ ఏదో ఫెయిల్యూర్ ఇచ్చాను, లేదా అదిరిపోయింది ఏం తీసావయ్యా, నేను అటువంటి చేయలేదు. మీరు చేయలేరు కూడా, ఇంపాసిబుల్. ఇది ఏంటంటే గ్రాటిట్యూడ్ అనుకునేది మనం అసలు అనుకో. నేను ఎప్పుడు నువ్వు నా స్టేట్మెంట్లు ఎప్పుడని చూడు, పలానా వాడు ఎందుకు చేయలేదు మళ్ళీ మీ సినిమా అంటే నేను అడగలేదు, అతను చేయలేదు, అవసరం ఎందుకు? నేను నా డబ్బులు తక్కువ చేస్తాను, అతను చేశా. ఇప్పుడు మనం సంపూతో తీసావు, లేకపోతే నేను ఇంకో పెద్ద ఎక్స్ హీరోతో చేశాను, ఆ రోజు నాకున్న ఫైనాన్షియల్ కండిషన్కి అతను నా డబ్బులకు వచ్చాడు కాబట్టి నేను తీసా. కరెక్ట్. నాకు కావాల్సిన అవసరానికి వచ్చాడు కాబట్టి తీసా. అందుకని అతని జీవితాన్ని ఉద్ధరిస్తాను నేను సినిమా తీయలేదు. కరెక్ట్. నేను తీయనప్పుడు అతను నాకు మళ్ళీ చేయట్లేదు నేను ఎందుకు అనుకోవాలి? నా అవసరానికి నేను వాడుకున్న, యాక్చువల్ చెప్పాలంటే అటు చిన్నోడో పెద్దోడో కొత్తోడో పాతోడో వదిలేసి నేను వాడుకున్నాక చేయలేదని అనుకున్నానంటే నా అంత ఫూల్ ఇంకెవడు ఉండడు. నేను అది ఎప్పుడు చెప్తా, ఇవాళ చెప్తా. అందుకని నాకు అవతల వాళ్ళ మీద ఎప్పుడు కోపం రాదు. నాకు కోపాలు వచ్చాయంటే వేరు వేరే విషయాల మీద కోపాలు వస్తాయి. ఇప్పుడు నువ్వు నాకు తెలుసు, నాకు ఎప్పుడో ఒక 15-20 ఏళ్ళ నుంచి తెలుసు, నువ్వేదైనా చేస్తాంటే చేసే తప్పు ఇతనికి ఇది చేయకూడదు అని చెప్తాను. అది నీకేం అవసరం అంటే నేనేం చెప్పలేను. అది నాకున్న చనువు కొద్దీ చెప్పాను నేను అంటాను. మీలాంటి వాళ్ళు కోపపడతారు, ఎందుకంటే అటువంటి మీకు నోరు మూసి కూర్చోవచ్చు కదా అనేవాళ్ళు అంటూ ఉంటారు. అంతే తప్ప నాకు నువ్వు అర్థం చేసుకున్నంత, నాకు ఎంతవరకు అర్థం చేసుకున్నావు తెలియదు, కానీ నేను నెగిటివ్గా ఎప్పుడు అసలు ఆలోచించిన ఎవరిని గురించి. చెప్పేటప్పుడు అది విధానం సరిగ్గా ఉండకపోవచ్చు, నా ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఉండక ఎదుటోడు నెగిటివ్గా ఫీల్ అవ్వచ్చు తప్ప నేను నెగిటివ్ లేదు. ఒకసారి మీతో ఒక రోజు ట్రావెల్ అయిన మనిషి ఇంకా అతను మిమ్మల్ని చూసే పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది సార్. ఇప్పుడు నేను నెల్లూరులో కూర్చొని వేరే తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని చూసేవాడిని, ద్వేషించేవాడిని. ఒక రోజు పరిచయంలోనే నాకు అర్థమైపోయింది ఏంటి మీరు మీ ఎక్స్ప్రెషన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, హార్ష్ ఉండటం, ఒక్కోసారి అది కాంట్రవర్సీ అవ్వద్దు ఏదో వద్దు, కానీ మీ అసలు ఉద్దేశం ఏంటనేది మాలాంటి వాళ్ళకి మాత్రమే బాగా తెలుస్తుంది. ఏమైనా చాలా రోజుల తర్వాత కలిసాం సార్, సంతోషం. థ్యాంక్ యూ. ఫైనల్లీ మీతో ఇంటర్వ్యూ చేయించుకున్నా. నా ఇంటర్వ్యూ కోసం వచ్చేవాళ్ళు ఉండేవారు, నేను ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయాల్సిన వాళ్ళు వస్తున్నారు. సంతోషం. థ్యాంక్ యూ. ఆ స్టేజ్ వచ్చినందుకు మన వాళ్ళంతా అట్లా పెరుగుతున్నారు. థ్యాంక్ యూ సార్. అన్ఫార్చునేట్గా మనతో పాటు కత్తి ఉండేవాడు, కత్తి లేడు, చాలా బ్యాడ్. నాకు పర్టికులర్గా కత్తి చాలా, కత్తి ద్వారా నువ్వు వచ్చావు నా దగ్గరికి. అవును. అతను నా పర్సనల్ చాలా హెల్ప్. అంటే ఏది కావాలన్నా గబుక్కున సాయి రాజేష్ అంటే గబుక్కున నెంబర్ తీసి ఫోన్ చేసి ఇవ్వటం, లేకపోతే నెంబర్ ఇచ్చి నన్ను ఫోన్ చేయమంటాం, ఏది అడిగినా కానీ అతనే నాకు ఉండేవాడు, పక్కన ఉండేవాడు. నాకు హృదయకాలం టైంకి గొడవలు ఇవన్నీ ఏం ఉండేవి కాదు సార్. అప్పుడు వేరే మహేష్ కత్తి ఉండేవాడు అతను. ఎందుకంటే మీరు మా గ్రోత్ 0 నుంచి చూశారు కాబట్టి, తర్వాత ఎంత మేము సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎంత మా ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నా కూడా సినిమా విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు సార్. కొబ్బరిమట్లో యాక్ట్ చేశాడు, ఆ టైంకి మేము చాలా గొడవల్లో ఉన్నాం, కానీ ఈరోజు పలానా రోజు షూటింగ్ అంటే వచ్చేసేవాడు, పబ్లిసిటీ అంటే చేసేవాడు. అందులోకి అదే మంచోడు. అనవసరంగా ఒక్క ట్రాప్ తప్పు చేశాడు అతను. నేను కూడా బాగా తిట్టేవాడిని, తిట్టి మనకు ఉండొచ్చు, ఎవరితో అయినా విరోధాలు ఉండొచ్చు, కానీ విరోధాన్ని ఇంకో రకంగా చేయటం అనేది కరెక్ట్ కాదు.
బట్ అన్ఫార్చునేట్ అంటే అతన్ని అంటే మీరు అప్పుడు లేరు కదా, మేము చూసేవాళ్ళం కదా, అవతల నుంచి అంత ప్రెషర్ ఉండేది అతనికి, అంత హింస పెట్టారు. ఆగలేము, మనిషి ఆగలేనంత ప్రెషర్ పెడితే ఎవరైనా అంటే పిల్లి తలుపేసి కొడితే తిరగబడుతుంది అన్నట్టు. సో అతనికే కాదు ఎవరికైనా కానీ నేను తర్వాత నేను కూడా పోస్టులు పెట్టా, ఎవరిని అట్లా తిట్టొద్దు, మనం ఎందుకు తిట్టాలి, మనకు అవసరం ఏంటి అని. తిరగబడడం అంటే అనవసరమైన ఇది కదా, జరగకూడదు, భవిష్యత్తులో ఎటువంటి ఉండకూడదు. బట్ వీ లాస్ట్ ఎ గ్రేట్ ఫ్రెండ్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నమస్తే.